శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భక్తి దర్శనం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఎక్కడైతే గోవు క్షేమంగా సురక్షితంగా ఉండి పూజింపబడుతుందో అక్కడ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అని వేదవాక్యం. ఆ విధంగా గోమాతను రక్షించేటువంటి ఒక యువకుడు ఆ యొక్క గోమాతను రక్షించబోయి ప్రమాదంలో చిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఒక సమాచారం తెలియగానే మనసులో చాలా బాధ కలిగింది. దానికి సంబంధించినటువంటి అంశాన్ని మీ అందరికీ తెలియజెప్పి ఆ యొక్క యువకుడి క్షేమాన్ని కోరుతూ మనమందరము కూడా ఆ యొక్క యువకుడికి సహాయం అందించాల్సినటువంటి అవసరం, చేయూతనివ్వాల్సినటువంటి అవసరం ఎంతో ఉన్నందున ఈ యొక్క అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే గోరక్షక్ అనేటువంటి పేరుతో చాలామంది ఆ యొక్క గోవధ కాకుండా గోమాతను రక్షించడంలో ఎంతోమంది కార్యకర్తలు నిమగ్నమై ఉన్నారు. అటువంటి బృహత్తర కార్యక్రమంలో ఉన్నటువంటి కార్యకర్తల్లో ఒకరైనటువంటి విష్ణు అనేటువంటి ఒక యువకుడు గోమాతను రక్షించబోయి ఒక ప్రమాదంలో చిక్కుకోవడం జరిగింది. ఆ యొక్క ప్రమాదంలో ఆ యొక్క యువకుడికి తలకు బలమైన గాయం జరిగి ప్రాణాపాయ స్థితిలో కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందడం జరుగుతుంది. అయితే ఆ యొక్క యువకుడికి తలపైన బలమైన గాయం కలగడం వల్ల అవయవాల యొక్క కదలిక కూడా సాధారణమైన స్థితిలో లేకుండగా అసాధారణమైన స్థితిలో ఉండడం అనేది అక్కడి వైద్యులు మనకు తెలియజెప్పడం జరిగింది. ఆ రకంగా ఎంతో వ్యయప్రయాసల కోర్చి వారి యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క యువకుడికి చికిత్సను అందిస్తూ ఉన్నారు. ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రయత్నం జరుగుతోంది. మనము మన పనుల రీత్యా కావచ్చు, ఇంకే ఇతర అంశాల రీత్యా గోమాతను రక్షించేటువంటి అవకాశం మనకు కలగకపోవచ్చు. కానీ గోమాతను రక్షించేటువంటి ఇటువంటి యువకులను మనం రక్షించుకోవడం ద్వారా ఆ యొక్క గోమాతను రక్షించేటువంటి భాగ్యం, అవకాశం, ఫలితం మనకు కలిగేటువంటి అవకాశం ఉంది కనుక అందరూ కూడా ఆ అబ్బాయికి సహాయం అందించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇందులో భాగంగానే రిఫ్లెక్షన్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అధినేత అమోఘ్ దేశపతి గారు ఆ అబ్బాయిని ప్రత్యక్షంగా వెళ్ళి కలవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వైద్యులతో మాట్లాడడం జరిగింది. తన తోటి స్నేహితులతో అట్లాగే తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలను తెలుసుకోవడం జరిగింది. ఆ యొక్క వివరాలకు సంబంధించినటువంటి వీడియో అంతా కూడా అమోఘ్ దేశపతి గారితో ఉన్నటువంటి పూర్వ పరిచయం చేత వారిని అడిగి వారి అనుమతి తీసుకొని ఆ యొక్క వీడియోను ఇప్పుడు మీకు అందించడం జరుగుతుంది. ఇలా మొత్తం చూడండి. ఆ వీడియోలోనే వారి యొక్క వివరాలు కూడా ఉన్నాయి. సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. అట్లాగే సహకరించాలని కోరుకుంటూ ఉన్నాను. నేను కూడా నా వరకు నేను చేయగలిగినంత సహాయం చేశాను. మీరు కూడా మీ వంతు సహాయాన్ని అందించండి. ఆ యొక్క అబ్బాయి ఏ స్థితిలో ఉన్నాడో ఈ యొక్క వీడియోలో ఇప్పుడు మీరు చూడండి. ఒకడు ప్రాణాలకు అడ్డుపెట్టి గోమాతను కాపాడదామని చెప్పి పోయి ఆ ప్రాణం ఉంటదా పోతుందా అని హాస్పిటల్ బెడ్ మీద నరకయాతను అనుభవిస్తూ ఉంటే గోమాతను
బ్రతికించుకోవడం కోసం తన ప్రాణాలని ఈ రోజు తృణప్రాయంగా వదలడానికి సిద్ధపడినటువంటి ఒక వ్యక్తి, ఒక 22 ఏళ్ల యువకుడు బెడ్ పైన ఉన్నాడు, ఈ హాస్పిటల్ బెడ్ పైన. అబ్బాయి కండిషన్ చూసి ఏమన్నా సాయం కలుగుతారు అంతే. స్టిల్ గోరక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందరం రెడీ, 100% ఉంటాం. మా ప్రాణాలు కూడా లెక్క ఏమన్నా గోరక్షలకు వచ్చినప్పుడు ఫిక్స్ అయిపోయి వస్తాం. ఏమన్నా కానీ గోమాతని కాపాడాలి. ఈ రోజు మనం ఒక హాస్పిటల్ దగ్గరకు వచ్చినాం. ఒక హాస్పిటల్లో ఒక బెడ్ పైన ప్రాణంతో బయటకు వస్తుందా లేదా అనేటటువంటి ఒక వ్యక్తి గురించి మనం ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు ఆ వ్యక్తి గురించి మనం ఇక్కడికి వచ్చామంటే, మనం అందరం రోజు లేస్తే మాట్లాడుతుంటాం కదా, ఈ దేశం బాగుండాలి, ఈ ధర్మం బాగుండాలి, గోమాతను బ్రతికించుకోవాలి, గోమాతను జాతీయ ప్రాణిగా తీసుకొని రావాలి, గోమాత కోసం మన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం కదా. అలా గోమాతను బ్రతికించుకోవడం కోసం తన ప్రాణాలని ఈ రోజు తృణప్రాయంగా వదలడానికి సిద్ధపడినటువంటి ఒక వ్యక్తి, ఒక 22 ఏళ్ల యువకుడు బెడ్ పైన ఉన్నాడు, ఈ హాస్పిటల్ బెడ్ పైన. ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఎట్ ద సేమ్ టైం ఈ పరిస్థితి వచ్చిన తర్వాత తనతో పాటు నిలబడ్డటువంటి వ్యక్తులు ఎవరు? ఈ రోజు వాళ్ళ అమ్మ కావచ్చు, వాళ్ళ నాన్న కావచ్చు, వాళ్ళతో ఉన్నటువంటి తోటి గోరక్షకులు కావచ్చు, ఈ సమాజం నుంచి ఏం కోరుకుంటున్నారో ఖచ్చితంగా రిఫ్లెక్షన్ భారత్ వేదికగా మీ అందరికీ నేను తెలపాలనుకుంటున్నాను. అందుకోసం ఇక్కడికి వచ్చాను. విష్ణు వాళ్ళ నాన్నగారు అండ్ బాబాయ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం మనం. నమస్తే అండి. నమస్తే అండి, నేను విష్ణు వాళ్ళ బాబాయ్ని. ఇప్పుడు విష్ణుకు జూలై 28 తారీఖు యాక్సిడెంట్ జరిగి ఇప్పటికీ అతను గుర్తుపట్టిన స్థితిలో ఉన్నాడు. తనకి రోజుకి ఖర్చే అవుతుంది తప్ప మాకు ట్రీట్మెంట్కి వల్ల ఏమీ అది లేదు. ఆయన గుర్తుపడతాడు, ఇంక మంచిగా అవుతాడని ఎదురు చూస్తున్నాం. ఆయన అలానే ఉన్నాడు. డబ్బులు మాత్రం బాగా ఖర్చు అవుతున్నాయి. మళ్ళా మేము ఫస్ట్ లిమ్స్ హాస్పిటల్లో శంషాబాద్ కాడ వాడ 3 లక్షల దాకా అయినాయి. ఆ నుంచి మళ్ళీ మా అన్న ఆర్టీసీ డ్రైవరు, మా అన్న పేరు అన్న తరఫున హెల్త్ ఇన్సూరెన్స్ అన్ని తీసుకొచ్చి సాయి సంజీవని హాస్పిటల్లో వేసినాం. ఆడ బాగానే ట్రీట్మెంట్ నడిచింది. తర్వాత వాళ్ళు ఇక్కడ హెచ్ఆర్సి హైదరాబాద్ రియాబ్ సెంటర్ ఇలా ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తే వచ్చినాం. ఇక్కడ కూడా చేస్తున్నాం. ఇక్కడ కూడా రోజుకి వచ్చేసి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పటికీ మేము ఆడ 3 లక్షలు, ఇప్పుడు ఈడో 3 లక్షలు, తర్వాత అన్న పేరు మీద 10 లక్షలు, మళ్ళీ ఇంకొక 15 లక్షల దాకా కూడా ఖర్చు అయ్యేటట్టున్నది. దీనికి వీళ్ళు ముందున్న నాయకులు మాత్రం రావట్లేదు. వచ్చారు ఇక్కడ నుంచి నాయకులు పెద్దలు ఒకరు కూడా రాలేదు. ఒకరు అప్పుడు పలకరించిపోయారంటే మళ్ళీ వచ్చిన పాపన లేరు, ఏమి చూసిన పాపన రాలేదు. ఇక వాళ్ళు వచ్చి చూడాలని అనుకుంటున్నాను నేను. వాళ్ళని ఏం కోరుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి? ఇక వాళ్ళు సాయం చేయాలని, ఏమన్నా సాయం చేయగలరు అంతే. ఎవరు ఇక్కడికి వచ్చి ఇప్పటిదాకా సహాయం చేసింది ఎవరు లేరు. వీళ్ళందరూ వాళ్ళ తోటి కార్యకర్తలు మాత్రం సాయం చేస్తూ ఉన్నారు. కానీ ఈ పెద్ద నాయకులు మాత్రం రాలేదు. రాజకీయంగా వాళ్ళు వచ్చి ఏం హెల్ప్ అయితే ఇప్పటివరకు చేయలేదు. మాకు నిమ్స్లో బెడ్ ఇప్పిస్తామని చెప్పి 4 రోజులు ఆపినారు. అట్లా ఆపినందుకు కూడా అతనికి ఇన్ఫెక్షన్ ఏర్పడి చాలా సీరియస్ అయిన ఉండే. ఇక వాళ్ళు బెడ్ ఇప్పినందువల్ల మాకు ఇంకా జరంత ఎక్కువ ఖర్చు ఎక్కువ అయింది. ఆ నుంచి మళ్ళీ మేము వేరే హాస్పిటల్ చేంజ్ చేసినందుకు కొంచెం కోలుకున్నాడు. అలా గోరక్షక్ అంటే వీడు మా కాలనీలో అనే కాదు, మా లొకాలిటీలో గోరక్ష కార్యకర్త వీడు గోరక్ష కార్యకర్త. వీడిని ఎట్లా చూస్తారంటే మజాక్, వీడు తీటకు పంచాయతీ పెట్టుకుంటాడు, వీడు తీటకు పోతాడు, ఇంతే ఉంది. వానికి సమాజాన్ని కాపాడుతుండా, లేకపోతే గోమాతని సకల సంపన్నమైనటువంటి దేవీ దేవతలందరూ కూడా, ముక్కోటి దేవతలు ఉండేది గోమాతలు ఉంటారు. వాస్తవానికి చెప్పాలంటే ఇంటి ముందరకి గోమాత పోతుంటే బొట్టు పెట్టి పూజ అని నేను చెప్తలే, కనీసం దాన్ని బతకనీరి అనే మాట మాట్లాడుతున్నాం. దాన్ని బతకనిచ్చుడు పక్కన పెడితే అది బండిలో ట్రావెల్ అయిపోతుంది, కబేలా పోతుంది అని ఆయన అంటే దాని వెనకాల మేము పోయి ఆపే ప్రయత్నం మేము చేస్తుంటుంటే దానికి కూడా ఎట్లా హేళన వీడు గోరక్ష చేస్తున్నాడు. వీడు సమాజాన్ని ఉద్ధరించిండు, అంత అయిపోయింది, ఇంటిని ఉద్ధరించిండు, సమాజాన్ని ఉద్ధరించిండు, ఇక పోయి గోరక్ష చేసి ఇక ఆవులను ఉద్ధరిస్తాడు. అలా చిన్న చూపు చూడొద్దు ఒకటి. నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే రాంగ్ పోర్ట్రే చేయడం వల్ల, ఇప్పుడు చిల్లరగాలు ఉండడం నేను అనట్లే, చెప్రిగాలు మస్తు మంది ఉంటారు బయట. కాకపోతే బండి వేసుకొని తిరిగిన ప్రతి ఒక్కడైతే చెప్రిగాడు కాదు. ఈ పిల్లగాని విషయంలో అదే జరిగింది. విష్ణు విషయంలో జరిగింది ఏంటంటే బండి వేసుకొని తిరుగుతున్నాడు కాబట్టి ఈ బండి వేసుకొని పోయిండు, బండి మీద గుద్దిడు. దాని వెనకాల వచ్చినటువంటి కార్యకర్తలు సిపిఆర్ చేయకపోతే వాని ప్రాణం మీదకి వచ్చింది. సిపిఆర్ చేసిన కూడా మన కార్యకర్తనే, నాగరాజు భాయ్ సిపిఆర్ చేసిండు. దబాయించినప్పుడు ముక్కులకి వెళ్ళి బ్లడ్ వచ్చి ముఖం మీద పడ్డది.
ఎందుకంటే గుట్న మొత్తం లోపలికి ఆగిపోయింది, అది రావడానికి శ్వాస రావడం ఆగిపోయింది. అదొకవేళ అంతగనంగా దబాయించి ముఖం మీద రక్తం పడదు అని చెప్పి వదిలేసి వచ్చినా కూడా ఈ క్షణానికి ఈ ప్రాణం మీరు చూసిన విధంగానైతే ఉండదు. ఇంత నేను నిజంగా మీ అందరిని అడుగుదాం అనుకుంటున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ. ఇప్పుడు మీతో పాటుగా ఉండేటటువంటి ఒక గోరక్షకు తను కూడా, అండ్ మీతో పాటే కష్టపడుతున్నాడు ఎప్పటి నుంచో. అండ్ మీరందరూ ఆయన యాక్సిడెంట్ కంటే ముందు ఆల్రెడీ ఒక బండిని పట్టుకొని రెండో బండి కోసం వెళ్తున్నప్పుడు జరిగినటువంటి యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఏ పొజిషన్లో ఉన్నాడో అంటే కెమెరాకి చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. బేసిక్గా మనం కళ్ళతో చూస్తున్నాం కాబట్టి మనకు తెలుసు ఏ పొజిషన్లో ఉన్నాడు అని. ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తిని మనం చూస్తున్నాం కదా. నేనంటే మీడియా వ్యక్తిగా చూస్తున్నా, మీరు సాటి గోరక్షగా చూస్తున్నప్పుడు స్టిల్ ఇంకా మీకు గోరక్ష చేయాలనిపిస్తున్నదా? స్టిల్ గోరక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నారు? అందరం రెడీ, 100% ఉంటాం. ఎస్. ఎప్పుడైతే గోరక్షకు వచ్చామో అప్పుడే ఫిక్స్ అయిపోయి ఉంటాం అన్న. రిస్క్ అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది, ఆరైతే పారైతే పార్, బండి అయితే పట్టాలి. మా ప్రాణాలు కూడా లెక్క వేయమన్నా. గోరక్షకు వచ్చినప్పుడు ఫిక్స్ అయిపోయి వస్తాం, ఏమన్నా కానీ గోమాతని కాపాడాలి అంతే. బండి కనిపిస్తే మాత్రం అదొక సైకోలాగా అయిపోతాం మేము. బండి 100% ఎట్లయినా వేసి పడతాం. ఇక్కడనే ఇదే హాస్పిటల్ ఇంకో 2 నెలల దాకా ఉంటే ఆ గొంతులో ఉన్న పైపు అవి ఇవి తీస్తారు. బట్ బ్రెయిన్ ఎప్పుడు మళ్ళీ నార్మలైజ్ అవుతుంది, నార్మల్ స్థితిలోకి వస్తాడు అనే విషయం చెప్పలేం. 6 నెలలు పడుతుండొచ్చు, 8 నెలలు పడుతుండొచ్చు, 10 నెలలు పడుతుండొచ్చు. రావాలని కోరుకుంటున్నాం అన్నారు. ఖచ్చితంగా మనం కూడా కోరుకుందాం రావాలని. కోరుకోవడం మాత్రమే కాదు, ఇంట్లో కూర్చొని ఏదైనా చేయాలి కదా వీళ్ళ కోసం. మనం నిజంగా చెప్తున్న రాజకీయ నాయకులకు నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. చాలా సందర్భాల్లో మనం ఓటు దగ్గరకు వచ్చినప్పుడు జై గోమాత అంటూ ఉంటాం. అండ్ కొన్ని పండుగలు వచ్చినప్పుడు గోమాతలను తరలిస్తూ ఉన్నప్పుడు మనం వచ్చి సెల్ఫీ వీడియోలు పెడతా ఉంటాం, సోషల్ మీడియాలో దాన్ని వదిలేస్తూ ఉంటాం. కానీ ఆవుల దగ్గరకు వచ్చి పట్టుకునేటోళ్ళు ఎవరయ్యా అంటే ఇట్లాంటి వాళ్ళే. వీళ్ళు వచ్చి వీళ్ళ ప్రాణాలను పోతే పోని అనుకుంటే ఆవులను పట్టుకొని వస్తూ ఉంటారు, తీసుకొస్తూ ఉంటారు. లాస్ట్కి మాత్రం మళ్ళీ మనం సెల్ఫీ దిగుతాం, దిగి అక్కడ పోస్ట్ చేస్తాం. సెల్ఫీ దిగి పోస్ట్ చేసుడు మాత్రమే కాదు, సెల్ఫీ వీడియోలు పెట్టుడు మాత్రమే కాదు, ఇట్లాంటి గోరక్షకులకు ఏమన్నా చెయ్యుర్రి. అధికారంలో ఉన్నోడు ఏమన్నా చేయర్రి. ఎట్ సేమ్ టైం అధికారం కోసం వెంటాడుతున్నారు కదా, అధికారం కావాలని పాకులాడుతున్నారు కదా, అట్లాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చి గోరక్షకులకు ఏమన్నా చేయరు. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తే ఎంతమంది ఉన్నారు అబ్బా తెలంగాణ మొత్తం మీద గోరక్షకులు? ఎంతమంది ఉన్నారు? నిజంగా చెప్తున్నా కదా, ఎలక్షన్ క్యాంపెయిన్లో మీ ఒక్కరోజు క్యాంపెయిన్ పైసలు పెట్టుకుంటే గోరక్షకులకు అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అయిపోతుంది. ఒక్కరోజు కూడా కాదు, ఫుడ్ ఖర్చు పెట్టుకుంటే చాలు. అటువైపున మనం ఎందుకు ఆలోచిస్తలేం? వాడు వస్తే చావని మనకి ఎలక్షన్స్ టైంలో ఉపయోగపడితే చాలు. ఎందుకంటే వీళ్ళు ఎట్లా పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా చెప్తా ఉన్నారు కదా, పానం పోయినా సరే మేము ధర్మం కోసం పనిచేస్తాం దీంట్లో శ్వాస ఉన్నంత దాకా అని. సో మీకు పైసలు ఎందుకు ఇస్తాం అని ఆలోచించేటటువంటి నాయకులు ఉన్నంతకాలం మన బతుకులు మారవు. నాయకులు మారాలి, ఎట్ ద సేమ్ టైం సమాజము మారాలి. ప్రతిదీ నాయకుడే చేయడు. నాయకుడు ఎప్పుడు చేస్తాడు? సమాజం చేయాలి అని కోరుకుంటే నాయకుడు చేస్తాడు. కాబట్టి సమాజం కూడా బయటకు రావాలి. ఏదో నా ధర్మం బాగుండాలి, ఈ దేశంలో హిందుత్వం, సనాతనం, గోమాత ఇవంతా బాగుండాలని ఇంట్లో కూర్చొని పూజలు చేస్తూ ఉంటాం కదా. ఆ పూజలు చేసేటోళ్ళు కూడా నోరు తెరిచి మాట్లాడర్రి, ప్రయత్నం చేయర్రి. మీకు చేతనైనంత, నిజంగా చెప్తున్నా, మీకు చేతనైనంత వీళ్ళకి సహాయం చేయుర్రి. మేబీ కొంతమందికి ఈ విషయం ఇప్పటిదాకా తెలియదు కావచ్చు, అది కూడా ఉంటుంది. ఎందుకంటే అందరికీ తెలవాలని లేదు. ఎందుకంటే మీ బిజీ స్కెడ్యూల్లో సామాన్యుల యొక్క విషయాలు మీ దాకా చేరడానికి, ఎందుకంటే ఇట్లాంటి విషయాలు చేరవేయడానికి మాధ్యమాలు కూడా లేవు కదా మన దగ్గర. ఉన్న మాధ్యమాలనేమో తొక్కి పడేస్తూ ఉంటారు. సో ఈరోజు రిఫ్లెక్షన్ అందుకే వచ్చింది. దీని ద్వారా నాయకులకి చేరవేద్దామనేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాం సమాజంతో పాటుగా. ఇప్పటిదాకా నాకు తెలిసి నేను అనుకుంటున్నా ఖచ్చితంగా, ఎందుకంటే దేశము ధర్మము అని ఓట్లను అడుగుతున్నటువంటి నాయకులకి ఇట్లాంటి విషయాలు తెలిస్తే ఖచ్చితంగా హాస్పిటల్ మెట్లు ఎక్కుతారు, వార్డులోకి పోతారు, వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడతారు. ఆ అబ్బాయికి మంచిగా అయ్యేదాకా మీ తరపున ఏదో ఒక సహాయం చేసే మనసు ఉంటుందని నేను అనుకుంటున్నా, బరాబర్ ఉంటుందని అనుకుంటున్నా. ఈ విషయం మీకు తెలియక మీరు ఇక్కడ దాకా రాలేదు అనుకుంటున్నా. కానీ ఇప్పుడు ఈ విషయం మీ దాకా పోయేలాగా వీళ్ళు చేస్తారు, నేను చేస్తా, మీకు చేరుస్తాం. దయచేసి రండి, ఏదో రూపైనా సహాయం చేయరు. మీరు తలుచుకుంటే పెద్ద విషయం కాదు. ఏది నేషనల్ లీడర్స్ కూడా ఉన్నారు కదా మన దగ్గర, నేషనల్ ఉన్నారు, స్టేట్ ఉన్నారు. ఎంతసేపు అబ్బా మీకు? పెద్ద విషయం కాదు. ఒక మనిషి ప్రాణం కాపాడు ఇట్లాంటి సందర్భంలో. అండ్ సమాజం ఈ సిచ్యువేషన్లో కూడా మనం మీతోటి మేము ఉన్నాము అనే భరోసా ఇవ్వలేకపోతే మనం ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. ఇంతకుముందు సిపిఆర్ చేసిర్రు ఆ సందర్భంలో అని చెప్పారు కదా, సిపిఆర్ చేసిన నాగరాజు ఇక్కడే ఉన్నాడు మనతోటి. ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అంటే మేము వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత మా కార్యకర్త అని చెప్పి గుర్తించిన తర్వాత మన ఇద్దరు కార్యకర్తలు అన్కాన్షియస్ బాగానే ఉన్నారు. మిగతా ఒక కార్యకర్త ఏంటంటే
అతను స్పృహ కోల్పోయిండు, బ్రీతింగ్ లేదు. అయితే నాకు ఆల్రెడీ సిపిఆర్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ సిపిఆర్ చేయడం వల్ల మా కార్యకర్త బ్రీతింగ్ ఇన్ అవుట్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ మేము లిమ్స్ హాస్పిటల్ దగ్గరికి తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో ఎమర్జెన్సీలో సిపిఆర్ మేము ఒక 40 సెకండ్స్ చేశాను. 40 to 50 సెకండ్స్ చేసిన తర్వాత బ్రీతింగ్ తీసుకోవడం స్టార్ట్ చేయగానే ఇమీడియట్లీ బ్రీతింగ్ ఆగిపోయింది. నేను ఫస్ట్ చూసుకున్న బ్రీతింగ్ అంటే అతని ఊపిరి ఆడటం లేదు. ఊపిరి ఆడకపోతే ఇమీడియట్లీ నేను సిపిఆర్ చేయడం వల్ల అతను బ్రీత్ ఇన్ అవుట్ అయిన తర్వాత ఇమీడియట్లీ మేము ఎమర్జెన్సీకి తీసుకొని వెళ్తే మాకు కార్యకర్త ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మా ప్రాణాలతో ఉన్నాడని చెప్పి మాకు ఒక ఆనందంగా ఉంది. అయితే ఇంకా ఫ్యూచర్లో తను తొందరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాం కార్యకర్తలం అందరం. సో ఇంతకుముందు నేను చెప్పిన కదా సిపిఆర్ చేస్తున్నప్పుడు ఆ బ్లడ్ కూడా కక్కిండు అని చెప్పేసి ముక్కుల నుంచి బ్లడ్ వచ్చి నా ఫేస్ మీద పడ్డాడు. డైరెక్ట్ పడంగానే ఓకే మా కార్యకర్త ఓకే ఉన్నాడని చెప్పి ఇమీడియట్లీ ఎమర్జెన్సీకి తీసుకొని వెళ్ళాం. ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి ఈ సిపిఆర్ గురించి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవరి ప్రాణమైనా పోయొచ్చు. ఆ క్షణంలో చూడు ఆయన్నే దేవుడు వచ్చిండు, సిపిఆర్ చేసిండు, ఆయన బ్రతికిండు. లేకపోతే ఆ ప్రాణం కూడా ఉండకపోతుండే. ఆ ప్రాణం వచ్చింది అంటే కారణం నాగరాజు థ్యాంక్స్ అందరి తరపున. అండ్ మరొకటి నిజంగా ఏంటంటే ఇంతకుముందు చెప్పినా కానీ రక్తం అక్కడ ఎక్కడనో పడితేనే అని చెప్పేసి దూరం వెళ్ళిపోయే మనుషుల మధ్యలో మొహం మీద రక్తం జిత్తినా కూడా నాతో ఉండేటటువంటి కార్యకర్త ప్రాణం నిలబడాలి అని అన్నే ఉన్నాడు. హాస్పిటల్కి తీసుకొచ్చేదాకా ఆయన తీసుకొచ్చిన తర్వాత కూడా ఏదో పోని మన పని అయిపోయింది కదా అని వదలకుండా ఇప్పటికీ వీళ్ళందరూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఆయన కోసం. చూశారు కదా ఆ యొక్క అబ్బాయి స్థితి ఏ విధంగా ఉందో. అందరూ కూడా మీ వంతు సహాయాన్ని అందించండి. ఆ యొక్క అబ్బాయి ప్రాణాలను రక్షించుకోవడం మనందరి బాధ్యతగా తెలియజేస్తూ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.